నాకు నిన్ను చూస్తుంటే పనోళ్ళలాగా అనిపించట్లేదే. ఆ టీ షర్టు, ఆ జీన్స్, ఆ వాచి. నాకు కొంచెం సోకు ఎక్కువ. సోకులేనా? పని ఏమైనా చేస్తావా? పని వచ్చా? మా ఇంట్లో పని అంతా నేనే చేస్తా. అమ్మా, ఈ రెండిట్లో ఏదేసుకోను? ఆరెంజ్ బాగానే ఉంటది, కానీ ఈరోజు నీ బర్త్డే కదా, మెరూన్ వేసుకో, స్పెషల్గా కనిపిస్తా. ఈ రోజు మా అమ్మాయి బర్త్డే అని నీకెలా తెలుసు? మీ అమ్మాయి చెప్పింది. అబ్బా, ఏదో ఒక మేనేజ్ చేస్తున్నా. అంటే మీ అమ్మాయి మా అక్కకి చెప్పింది, మా అక్క నాకు చెప్పింది. ఏదో తేడాగా ఉందే. బాగానే మేనేజ్ చేశాను. అయినా మా అమ్మాయి తెలిసినట్టు అలా ఎలా మాట్లాడేశావు? అంటే నేను చిన్నప్పటి నుంచి అందరితో బాగా క్లోజ్గా మాట్లాడతా. సర్లే, నువ్వు వెళ్ళి ఏదో ఒక డ్రెస్ వేసుకొని రావే. సరే అమ్మా. నాకు నీ మీద ఏదో డౌట్గా ఉంది, అసలు నీకు పని వచ్చా లేదా అని. సరే, నీకు ఒక చిన్న టెస్ట్ పెడతా, పాస్ అవటానికి ట్రై చెయ్యి. అంటే నేను హాల్ టికెట్ తెచ్చుకోలేదు. చెయ్యి, అతి చేయకు. పని చెయ్యి, పంచులేయకు. సారీ మేడం. నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెయ్యి. దాన్ని బట్టి నువ్వు మా ఇంట్లో పనోడుగా పనికొస్తావో లేదో నేను డిసైడ్ చేస్తా. ఓకే మేడం. నీకు మా ఆయన, మా అమ్మాయి ఇద్దరు ఒకేసారి పని చెప్పారు. ఫస్ట్ నువ్వు ఎవరికి పని చేస్తావు? వాళ్ళిద్దరు చేసి పెట్టను, మీకు చేస్తాను. ఎందుకు? మీరే కదా నాకు శాలరీ ఇచ్చేది. అయినా ఈ ఇంటికి యజమానురాలు మీరే కదా. స్మార్ట్ బాయ్, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ మేడం. అమ్మా, ఎలా ఉన్నాను? సూపర్ గా ఉన్నావు తల్లి, అచ్చం మహాలక్ష్మి లాగా ఉన్నావు. ప్రియా, అబ్బాయి చాలా స్మార్ట్ గా ఉన్నాడు. ఇంట్లో ఉన్న అన్ని పనులు చేయించేసే. నువ్వు ఒప్పుకుంటున్నావు కదా? సరే ప్రియా, చూసుకో అబ్బాయిని, నేను వెళ్ళొస్తా. పదా. ఏంటలా చూస్తున్నావు? పని గాని. ఇవన్నీ నాకు రావు. రాదు అన్నప్పుడు ఇలా డైరెక్ట్ గా ఇంటికి రాకూడదు. వచ్చావు కదా, కానీ. సరే సరే, నేను చెప్తూ ఉంటాను, యాజ్ ఇట్ ఈస్ గా చేసే. ఫస్ట్ సోప్ తీసుకో. ఆ వాటర్ ఆ గిన్నె తీసుకో. తడుపు, గట్టిగా గట్టిగా రుద్దు, గట్టిగా. అదొక్కడ. ఎందుకు కోప్పడతావు? చెయ్యు. కట్టుకున్నోడితో పని చేపిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందేమో, కానీ కట్టుకోబోయే వాడితో చేపిస్తే ఆ కిక్కే వేరు. అవునా? తీసుకో తీసుకో. నా మీద వాటర్ చల్లుతావా? నా మీద వాటర్ చల్లుతావా? ఇప్పుడు చల్లు. చల్లు చల్లు, చూపి. మమ్మీ, సారీ. కానీ కానీ ఎల్లోడు. ఇల్లు ఉడవమన్నా ఓకే. వాక్యూమ్ క్లీనర్ ఏది? క్యాచ్. ఏంటి ఇది? చీపిరి కట్ట. ఏ, చిన్నప్పుడు తిన్న దెబ్బలు మర్చిపోయావా ఏంటి? ఇదే మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్. ఊడు. కావాలనే చేస్తున్నావు కదా? ఇంట్లో అమ్మలేదని, ఇంటి బయట వాచ్మెన్ లేడని, ఇంటికి డైరెక్ట్ గా వస్తే ఇలానే ఉంటది. మాటలు ఆపి పనిగా. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా. అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.